అసలు ఈ గిఫ్ట్స్ చూడండి, నాకైతే మైండ్ పగిలిపోతుంది. ఇది చూసారా ఈ బ్యాగ్? అందరికి ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా ఆయన నా బర్త్డేకి చాలా గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. అసలు ఇవన్నీ నాకు అన్ఎక్స్పెక్టెడ్. నేను అన్నీ ముగించుకొని ఇంకేంటి పడుకుందాము అని అనుకునేటప్పుడు మా బాబు హాల్లో ఇడిచిపెట్టేసి నేనైతే ఈ గిఫ్ట్స్ అన్నీ మీకు చూపించాలని చెప్పేసి వచ్చేసాను. ఇవేవి అసలు నిజంగా నాకైతే షాకింగ్ గిఫ్ట్స్ అనమాట. ఒక్కొక్కటి మీకు చూపిస్తాను, ఎక్కడ వీడియో ల్యాక్ చేయకుండా. వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ అయితే మా అత్తయ్య ఇచ్చారు నాకు. నైట్ మేము కేక్ కటింగ్ ఇంట్లో మా ఆయన చేయించారనమాట. స్మాల్ కేక్ ఒకటి తెచ్చి, అప్పుడు మా అత్తయ్య ఈ దండ ఇచ్చారు, అదే ఈ చైన్ ఇచ్చారు, అండ్ అలాగే ఈ గాజులు ఇచ్చారు. దగ్గరకు వచ్చి చూపించండి. ఈ గాజులు, ఈ చైన్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ అయితే మా ఆయన పవర్ బ్యాంక్ ఇచ్చారు. ఇదైతే ఇప్పుడు ఓపెన్ చేసి చూపించలేను నేను. అండ్ అలాగే ఇయర్ బడ్స్ ఇచ్చారు చెవులు పెట్టుకోవడానికి. అండ్ అలాగే 20 రీజన్స్ వై ఐ లవ్ యూ అంట. 20 రీజన్స్, నన్ను కూడా తీస్తున్నారా? 20 రీజన్స్ వై ఐ లవ్ యూ అంట. దీంట్లో అయితే ఇలా ఉన్నాయి చూడండి, ఇలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఏదైనా ఒకటి తీసుకొని చదువుతాను చూడండి. మై ఫేవరెట్ ప్లేస్ ఈజ్ ఇన్సైడ్ యువర్ హగ్ అంట. సో ఇలా ఒక 20 రీజన్స్ ఉన్నాయి, ఓకేనా. అండ్ అలాగే బ్రేస్లెట్స్ ఇలాంటివి 2 ఉన్నాయి, 3 ఉన్నాయి టోటల్. ఓవరాల్ 3 బ్రేస్లెట్స్. అందులో ఇది ఒక బ్రేస్లెట్, ఇంకొక బ్రేస్లెట్ నేను అక్కడ పెట్టున్నాను, అది బ్లూ బ్రేస్లెట్ ఉంది. ఇవాళే బర్త్డే కదా, ఇవాళే వేసుకున్నాను. అండ్ ఒకటి ఈ బ్రేస్లెట్ బాగుంది కదా నా చేతికి, చాలా బాగుంది కదా. నెక్లెస్గా కూడా బాగుంటుంది ఇది. కొంచెం లాంగ్ చైన్ ఏదైనా అటాచ్ చేసుకొని వేసుకుంటే సూపర్. ఈ ఇయర్ రింగ్స్ ఇచ్చారనమాట. అలాగే ఈ ఇయర్ రింగ్స్ కూడా. ఆ జుమ్కా, జుమ్కా టేటు అన్నట్టు ఉంటాయి చూడండి, బాగున్నాయి కదా, క్యూట్గా ఉన్నాయి. అండ్ అలాగే వెయిట్ ఎ మినిట్ చూపిస్తాను. చాలా మీరు సర్ప్రైజివ్గా ఉన్నారు కదా, ఇంట్రెస్టింగ్గా ఇంకేమి ఇచ్చారో అన్నట్టు. ఇవి జస్ట్ ట్రైలర్, ఇంకా చాలా ఉన్నాయి. వచ్చేద్దామా? అవన్నీ తీయాలేమో కదా అవన్నీ. ఫోటో సెక్షన్కి వచ్చేస్తే చూపిస్తాలేండి, ఎక్కడ ల్యాక్ చేయలేండి. ఇదైతే మా మ్యారేజ్ ఫోటో అనమాట, రిసెప్షన్ది. ఎంత క్యూట్గా ఉందో కదా అసలు ఈ ఫోటో. అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది ఈ ఫోటోని చూస్తూ ఉంటే. మెమరీస్ మళ్ళీ రావు అసలుకి. సో క్యూట్. నాకు నేనే ముద్దు పెట్టుకున్నారు. చాలా బాగుంది. దీనిపైన అయితే హ్యాపీ బర్త్డే ఇట్లా వచ్చి హ్యాపీ బర్త్డే అను అని కూడా ఉంది. హ్యాపీ బర్త్డే అను అని కూడా. పక్కన పెట్టేద్దాం. ఆ డ్యూటీ అంతా మా ఆయనది, మళ్ళీ ఆయన సర్దుకుంటారు, నేను కూడా హెల్ప్ చేస్తాను. నెక్స్ట్ అయితే ఇంకొకటి చాలా పెద్దదన్నమాట. ఇవన్నీ కూడా ఇక్కడ సెట్ చేస్తాను నేను. ఇక్కడ నుండి మీకు వీడియోస్ తీయడానికి ఇక్కడ సెట్ చేసేస్తాను అనమాట. ఇక్కడ చాలా ఎక్సైటెడ్గా ఉన్నారా మీరు? ఎక్కడ షేక్ అవ్వకుండా ప్రాపర్గా ఉంది కదా. నేను అక్కడ ప్రాపర్గా చూడలేదు కానీ చాలా బాగుంది చూడండి. ఇది మా మ్యారేజ్ గురించి చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. నేను నా ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత నా మ్యారేజ్ గురించి నేను చెప్తాను. అంతవరకు కూడా సస్పెన్స్లో పెట్టేస్తాను అనమాట. నా గోల్ నేను రీచ్ అయిన తర్వాత నేను రివీల్ చేస్తాను. ఇది ఫోటో,
ఈ ఫోటో దగ్గరకు వచ్చి చూపించండి. అల్ట్రా ప్రీమియం నుండి దీంతో చేయించారంట. అసలు ఈ ఈ ఫోటోకి ఈ ఫోటో వెనక చాలా పెద్ద స్టోరీ అయితే ఉంది. అది మీకు 1 డేలో చెప్పినా, ఒక వీడియోలో చెప్పినా కూడా తక్కువే అనమాట. అప్పుడు నేను అసలు ఎలా ఉండేదాన్నో చూడండి. నేను మా ఆయన అసలు ఎలా ఉండేవాళ్ళము. నిజంగా ఓల్డ్ డేస్ గుర్తు వస్తున్నాయి. వివేర్ హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ థ్యాంక్ యూ అండి. మళ్ళీ ఓల్డ్ మెమరీస్ అన్ని గుర్తు చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ అలాగే ఎక్కడ లేట్ చేయకుండా నేను వీడియోస్ చూపిస్తాను. ఇంకొకటి ఉంది, నాకే షాకింగ్గా ఉంది, ఏంటి నా ఇన్ని తీసారా అని. మా ఆయన గురించి ఒకటి చెప్పాలంటే, ఆయన ఎవరి బర్త్డే గిఫ్ట్ ఇచ్చినా కూడా కోపం వస్తుంది ఆయనకి. ఆయన ఎవరి బర్త్డే గిఫ్ట్స్ ఇచ్చినా కూడా ఫోటోలు అనేవి కంపల్సరీ ఉంటాయి. దాంట్లో మాది కొంచెం ఇదిగా ఉన్నాయి చూడండి. హార్ట్ ఇక్కడ ఈ ఫోటో పైన హార్ట్ షేప్స్ అయితే ఉన్నాయి, కనిపిస్తున్నాయా మీకు? ఇది వచ్చి ఫుల్ ఫోటో, అది వచ్చి హాఫ్ ఫోటో. బట్ దీనిపైన హార్ట్స్ ఉన్నాయి అండ్ ఆయన పైన హ్యాండ్ వేస్తున్నారు. అండ్ చాలా స్పెషల్ అనమాట ఇది మాకు. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ నా బర్త్డే కూడా మా ఆయన సేమ్ డ్రెస్ వేసుకున్నారు. నా దగ్గర ఆ డ్రెస్ లేకపోవచ్చు, ఆయన సేమ్ డ్రెస్ వేసుకున్నారు. చూడండి హౌ వీవే. ఎంత క్యూట్గా నేను ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాను. సో బ్యూటిఫుల్ కదా. నేను అసలు నవ్వాలా నవ్వకూడదు అన్నట్టుగా నవ్వుతున్నాను. వెరీ నైస్, వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా చూపిస్తాను, అప్పుడు అయిపోలేదు, ఇంకా ఉన్నాయమ్మా. బాబా ఇదేంటి లోపలికి వెళ్ళట్లేదు. లోపలికైతే వెళ్ళింది. ఇన్ని అసలు ఈ గిఫ్ట్స్ చూడండి, నాకైతే మైండ్ పగిలిపోతుంది. ఇది చూసారా ఈ బ్యాగు ఎంత క్యూట్గా ఉందో. దీనికి మళ్ళీ ఇవి కూడా తీసుకున్నారు అంట ఆయన సపరేట్గా. ఎంత క్యూట్గా ఉందో కదా అసలు ఈ బ్యాగు. ఇలా వేసుకొని అలా వెళ్ళాలి హాయ్ బాయ్ అంటూ. చాలా బాగుంది. మా ఆయన సెలెక్షన్ చాలా బాగుంటుంది యాక్చువల్లీ, అందుకే నేను దొరికాను అంటారా. అండ్ ఇంకొక బ్యాగు ఇలా తీసేసి ఇలా ఉంటుంది అనమాట. అండ్ దీనికి కూడా ఇవి సపరేట్గా తీసుకున్నారంట. చూడండి చాలా బాగుంది, చాలా క్యూట్గా ఉంది. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక ఫోన్ క్యారీ చేయడానికి. ఇన్ఫ్యాక్ట్ నా దగ్గర చిన్న బ్యాగ్స్ ఏవి లేవు, అన్నీ పెద్ద పెద్ద ఉన్నాయి. ఎందుకంటే బాబు పుట్టిన తర్వాత అన్ని పెద్ద బ్యాగులు ఇవ్వాలి, డైపరు, వాటర్ బాటిల్, ఫుడ్ వగేరా అంటూ. మ్యారేజ్ అయిన తర్వాత ఈ బ్యాగులకు దూరం ఉండాలన్నమాట, ఎస్పెషల్లీ కిడ్స్ పుట్టిన తర్వాత. సో ఇప్పుడు వాడు కొంచెం పెద్దోడైనాడు కాబట్టి ఇలాంటివి అయితే నాకు బాగుంటుంది అదనమాట. అండ్ ద మెయిన్ థింగ్, యూట్యూబ్లో వీడియోస్ కోసం మా ఆయన అసలు ఇవి ఎంత మైండ్లో పెట్టుకొని ఇవి తీసి ఇచ్చారు చూడండి. చూపిస్తాను, ఇప్పుడు అక్కడ పెట్టండి, కొంచెం పైకే పెట్టండి వాటిని. ఎన్ని తీసారు చూడండి అసలు ఇవన్నీ యూట్యూబ్లో నేను ఫుడ్ అవి ఇవి చేస్తూ ఉంటాను కదా వీడియోస్, వాటి కోసం సైడ్ షో కోసం తీశారు. ఇన్ని ఎందుకు తీశారో నాకు తెలీదు, ఆయన ప్రేమ అలాంటిది అంటారా మేబీ. సో ఇవి తీశారనమాట నా కోసము. నెక్స్ట్ ఇక్కడ ఉంది అసలైనది. ఇది ఓపెన్ చేద్దామా.
నా కోసం శారీస్ కొన్నారు. ఎంత బాగున్నాయంటే కాటన్ మెటీరియల్. మీకు ఎవరికైనా లింక్స్ కావాలంటే, ఈ ప్రోడక్ట్ లింక్స్ కావాలంటే ట్యాగ్ చేస్తాను. కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, తప్పకుండా కమ్యూనిటీలో ట్యాగ్ చేస్తాను. ఈ శారీ చూసారా, ఇవి ఎంత బాగా ఇచ్చారో. నాకు ఈ శారీ ఎలా ఉందో కమెంట్ చేయండి గైస్. చూడండి, ఈ శారీ రష్మిక మందాన వాళ్ళ మ్యారేజ్ అయిన కొత్తలో దీన్ని ట్రెండ్ చేశారు. ఈ శారీ ఇప్పుడు అన్ని దగ్గర అవైలబుల్ ఉంది నాకు తెలిసి. చాలా బాగుంది అసలు మెటీరియల్, నేను అనుకున్న దానికంటే చాలా బాగుంది. అండ్ ఇది ఇంకొకటి అనమాట. నా దగ్గర గ్రీన్ శారీస్ అంటే లైట్ గ్రీన్ శారీస్ లేవు. రాయల్ గ్రీన్, నార్మల్ ఇదేమిది బాటిల్ గ్రీన్ అవి ఉన్నాయి, బట్ ఈ గ్రీన్ లేదు నా దగ్గర. అండ్ ఇన్ఫ్యాక్ట్ నాకు ఈ గ్రీన్ నచ్చింది, ఈ డిజైన్ కూడా లేదు. ఈ శారీ నాకు ఈ రెండిట్లో ఏ శారీ సెట్ అయిందో మీరు చెప్పండి. అదనమాట. ఇప్పుడు దగ్గరికి రండి. హార్ట్, క్యూట్ లిటిల్ హార్ట్, టికి 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 టికి. ఇది కూడా కీ చైన్ అనమాట, బ్యాక్ వేసుకునే కీ చైన్. అండ్ అలాగే యూట్యూబ్ కోసం వీడియోస్ చేయాలని చెప్పేసి మా ఆయన ఏదైనా ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేసేటప్పుడు నేను ఇవే పెట్టుకొని వీడియోస్ చేయాలంట. మరి అది ఎందుకో నాకు కూడా తెలీదు, ఇవే పెట్టుకోవాలంట. చూడండి నేను ఎలా ఉన్నానో ఇవి నాకు సెట్ అయినాయో లేదో కమెంట్ బాక్స్లో తప్పకుండా కమెంట్ చేయండి. ఇవి అసలు నాకు సెట్ అయినాయా మీరే చెప్పండి గైస్. యూట్యూబ్ వీడియోస్ చేసేటప్పుడు నేను ఇవి వేసుకోవాలా వేసుకోకూడదు అనేది మీరే చెప్పాలి. నాకేమనిపిస్తుంది అంటే నా ముఖం నిండా ఇవే ఉన్నాయి అనిపిస్తుంది, అంటే నా ముఖం అంతా ఇది కవర్ చేసేసినాయి అనిపిస్తుంది. అండ్ ఇదైతే అసలు అన్ఎక్స్పెక్టెడ్. ఏముందంటే ఎవ్రీడే యూ స్పార్క్ బట్ టుడే యోర్ ఫుల్ అంట. డైరీ ఇది నేను ఇంకా దీని లోపల ఏముంది బాక్స్ లోపల అని అనుకున్నాను. ఇది డైరీ అంట. ఈ డైరీ ఎందుకు ఇచ్చారంటే యూట్యూబ్ కోసము అండ్ నా పర్సనల్ డైరీగా కూడా యూస్ చేసుకోవడానికి. అయితే ఇంతవరకు నేను డైరీనే మెయింటైన్ చేయలేదు, మెయింటైన్ చేసే టైం కూడా నాకు రాలే, సిచ్యువేషన్ నాకు రాలే. అండ్ పెన్, డైరీ రెండు గిఫ్ట్ చేశారు నాకు. ఇంతవరకు ఎవ్వరు అసలు ఈ గిఫ్ట్స్ ఏవి నాకు చేయలేదు అనమాట. పెన్ చూడండి, దీనిపైన అనిత ఆర్ అయితే ఉంటుంది. సో ఇదన్నమాట ఈ రెండు సెట్స్. అండ్ ఇంకొకటి ఇలా ఫొటోస్ ఉంటాయి. దీంట్లో అయితే మా అమ్మ, మా మమ్మీ, నేను. ఇది గౌతమ్ డెలివరీ ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క ఉన్నాయన్నమాట. ఇది గౌతమ్ నేను డెలివరీ అయిన 3 monthsకో 2 monthsకో నా బర్త్డే రోజు ఇది. అంటే కరెక్ట్గా గౌతమ్ పుట్టిన ఇయర్ అప్పుడు ఇది. ఇప్పటికీ 3 years అయింది. ఇది మా నాన్న, మా తమ్ముడు. ఈ ఫోటోకి కూడా ఒక స్టోరీ ఉంది. మా అన్నయ్యకి మ్యారేజ్ అయినాక మా వదిన వచ్చినప్పుడు అనుకుంటా ఈ ఫోటో ఇంటికి. అండ్ ఇది ఈ ఫోటోకి చాలా పెద్ద స్టోరీస్ ఉన్నాయి. స్టోరీస్ అన్నీ రివీల్ అవ్వాలంటే నా ఛానల్ మానిటైజేషన్ కావాలి. అండ్ ఈ ఫోటో అయితే మా ఫ్యామిలీ ఫోటో, నాది, ఆయనది, బాబుది, గౌతమ్ది మా బాబుది. అండ్ ఈ ఫోటో అయితే మా అత్తమ్మ బర్త్డేకి మేము బయట సెలబ్రేట్ చేసినాము, చాలామందికి తెలిసే ఉంటుంది. సో అప్పుడు దిగిన ఫోటో. ఇప్పుడైతే నా దగ్గర ఇయర్ రింగ్స్ ఉన్నాయి, బట్ ఈ కలెక్షన్ లేవు. చెప్పాలంటే అంత ఎక్కువ లేవు అనుకోండి. ఇయర్ రింగ్స్ అంట, ఏంటో ఇయర్ రింగ్ షాప్స్ని తీసుకొచ్చినట్లున్నారు ఇంటికి. చూడండి ఎన్ని ఉన్నాయో. సో అదనమాట. అండ్ ఇంకొకటి చూడండి ఎన్ని ఇయర్ రింగ్స్, దగ్గరికి రండి, ఎన్ని ఇయర్ రింగ్స్ ఉన్నాయి. అసలు ఇలాంటివి ఒక 2 జతలు ఒక జత కొంటే ఓకే, ఎందుకు ఇన్ని కొన్నారో నాకైతే అస్సలు అర్థం కాలేదు. ఎవరికైనా చెప్పినా కూడా నమ్మరు అనమాట. అట్లా ఉంటుంది మా ఆయనతో కథ.
ఇంకొకటి ఇదొక చైన్ అన్నమాట. అండ్ ఇదొక చైన్ స్టార్ది మంగళసూత్రం చైన్. అండ్ ఇదొక చైన్ మంగళసూత్రంది. టోటల్ 3 చైన్స్. అండ్ ఇది చూపించలేదు కదా, దీనిపైన నా పేరు ఉంది, అనిత రక్షిత్ అని కస్టమైజ్ చేయించినారు. తర్వాత ఓపెన్ చేస్తున్నా, చూడండి ఇక్కడ ఇది వచ్చి బ్రేస్లెట్, ఇలా వేసుకునే బ్రేస్లెట్. నెక్స్ట్ దీంట్లో కూడా ఇయర్ రింగ్స్ ఉన్నాయి, నాకు తెలిసి దాంట్లో తీసి ఇట్లా వేసి ఉంటారు. ఇదిగోండి ఇయర్ రింగ్స్. తర్వాత ఇవి నాకు చాలా ఇష్టమైనవి యాక్చువల్లీ. ఇవి దగ్గరికి రాండి. ఇదా 18 క్యారెట్ గోల్డా అండి. ఇవి దగ్గరికి రండి, చూపించండి. కనిపిస్తుందా వీడియోలో? నాకు బాగున్నాయి గైస్. సో ఇవి నెక్స్ట్ ఇది మరి ఇవి ట్రెండింగ్ ఇయర్ రింగ్స్ అంట. అండ్ అలాగే ఇంకొక చిన్న ఇయర్ రింగ్స్ ఉన్నాయి, చిన్న ఇయర్ రింగ్స్ అండ్ రింగ్ అన్నమాట. నేను దాన్ని ఇది చేసిన అన్నమాట, హార్ట్ రింగ్. ఒక్కటి మిగిలింది, ఒక్కటి తక్కువ అయింది, ఒకే ఒక్కటి తక్కువ అయింది. మా అమ్మ వాళ్ళు నాకు ఇచ్చిన బర్త్డే గిఫ్ట్ చూపించొద్దు. ఇదే అన్నమాట ప్యాంట్ది, చుడీదార్ మీద ప్యాంట్. ఇది మా అమ్మ వాళ్ళు నాకు ఇచ్చిన బర్త్డే గిఫ్ట్ అనమాట, కొనిచ్చింది. నన్ను పిలుచుకొని వెళ్ళి మరి, నన్ను చూపిస్తున్నారా, నన్ను పిలుచుకొని వెళ్ళి మరి నేను సెలెక్ట్ చేశాక నాకు తీసి ఇచ్చారు. ఇది దుపట్టా. ఇది డ్రెస్ అనమాట. ఈ కలెక్షను బెంగళూరులో తీసుకున్నాం, మేము ఉండేది బెంగళూరులోనే. ఇది మీకు ఆన్లైన్లో దొరుకుతుందో లేదో నాకు తెలీదు, కానీ చాలా బాగుందన్నమాట మెటీరియల్. నేను ఎప్పుడైనా ఈవెంట్స్లో ఒకేషన్స్లో ఎక్కడైనా వేసుకుంటే నేను మీకు ఈ లింక్ డ్రెస్ చూపిస్తాను. ఓకే. అండ్ ఇంకొకటి కొనిచ్చారు మా ఆయన నాకు. యాక్చువల్లీ నా ఫోన్స్ ఉండే, ఆ ఫోన్స్ అవి ఇవి మేనేజ్ చేసి సంథింగ్ హిడెన్ iPhone 17 కొనిచ్చారు. ఆ ఫోన్లోనే నేను ఇప్పుడు వీడియో తీస్తున్నాను అనమాట. నాకు చూసారా, ఇట్లా ఈ పక్క కూడా ఇక్కడ చూడండి. ఇంతవరకు వీడియో ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక వీడియోతో మళ్ళీ వస్తాను. ఏంటంటే ఈ వాల్ ఇక్కడంతా డెకరేషన్ చేసే వీడియో అయితే పెండింగ్ ఉంది. తప్పకుండా నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆల్ క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. బాయ్.